దొంగోనికి దొరికిందే సందు. చెప్పులు దొరికినా లాభం అన్నట్టు దోసుకుపోతారు గీమోతే వాళ్ళు. గసొంటిది పెద్ద పెద్ద లీడర్లు వచ్చిన జాగల ఇంకెట్లుంటది? కట్టల కొద్ది పైకం, ఫోన్లు, గొలుసులు, అబ్బో గిట్ల చెప్పవసరమేలే. ఇప్పుడు రంజాన్ మాసం నడుస్తుంది కదా, లీడర్లంతా ఇఫ్తార్ విందుకు పోతే ఆడ ఓ దొంగోడు చేతి వాటం చూపించిండు. గుంపుల ఎవ్వల కంట వాడా అని అనుకుండు, కానీ తానొకటి దలిస్తే దేవుడు ఒకటి దలుస్తాడు కదా. దేవుని తాన గిరేం కలిసి పనిరా అని దొరకబట్టి పొట్టు పొట్టు జోపిరు. మంది బాగ్గుండుడే దొంగల పాలిట గోల్డెన్ మూమెంట్స్ ఉన్నట్టున్నాయి. నిన్న హైదరాబాద్ లో ఇఫ్తార్ దావత్ కార్యం అయింది. ఈ దావత్ కు ఎంపీ అసరుద్దీన్ సాబు, రంజిత్ రెడ్డి, అనిల్ యాదవ్, దానం నాగేందర్, ఫిరోజ్ ఖాను, కాంగ్రెస్ లీడర్లు చాలా మందే పోయినరు. మరి అధికార పార్టీల దగ్గర దండిగా సొమ్ములుంటాయని అనుకున్నట్టున్నాడు దొంగోడు. సీదా పెద్ద పెద్దోళ్ళ జేబులకే సూటి పెట్టిండు. 8 ఫోన్లు, 2 లక్షల నగదు కొట్టేసిండు. ఇంకొకరి తాన కూడా గట్లనే కొట్టేస్తుంటే ఇంత దొరికిపోయిండు. అన్ని దొరకబట్టి దౌడ పనులు రాలేటట్టు మస్తుగా దండిచ్చి పోలీసులకు అప్పచెప్పిరు. కానీ ఏం ధైర్యమో కదా, పెద్ద పెద్దోళ్ళు వచ్చే దావత్కు పోయి 2 లక్షలు, 8 ఫోన్లు కొట్టేసిండంటే ఆడు మామూలు దొంగ కాదు కదా, గజ దొంగే ఉన్నట్టున్నాడు. ఈ మెయిల్లు, వాట్సాప్ జమానలా మన లీడర్లు ఒక పాత పద్ధతిని అయితే బాగా వాడుతురు. గదే ఉత్తరాలు రాసుడు. ప్రభుత్వాలను ఏమన్నా డిమాండ్ చేయాలంటే ప్రతిపక్ష లీడర్లు ఉత్తరాలు రాసే చెప్తున్నారు. మరి అది గవర్నమెంట్ వాళ్ళని చదువుతారో లేదో తెలియదు, కానీ లేఖలను షాకులు లెక్క అస్త్రాలు చేస్తారు లీడర్లు. అధికార పార్టీలను కదిలిచ్చేటందుకు షాకులు లెక్కనే లేఖలను వాడుతుంటారు ప్రతిపక్ష పోళ్ళు. లేఖల జమానా అంత ఓల్డ్ అయిపోయినా పాలిటిక్స్ లో మాత్రం గోల్డ్ లెక్కనే ఉన్నది. ఇప్పుడు కూడా పొద్దు తిరుగుడు పంటకు మద్దతు ధర కల్పించి పూర్తి స్థాయి గవర్నమెంటే కొనాలని డిమాండ్ చేసుకుంటా సీఎం కు లెటర్ రాసిండు ఎమ్మెల్యే హరీష్ రావు సారు. తెలంగాణలో ఉమ్మడి మెదకు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలతోటి శానా జాగలల్లా 20,829 ఎకరాలల్లా రైతులు ఈసారి పొద్దు తిరుగుడు పువ్వు పంటను పండించిర్రు. అయితే ఈ పంటకు మద్దతు ధర లేదని మొన్న ఫిబ్రవరి 22 తారీఖు నాడే లెటర్ రాసిన. అప్పుడు వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర్ గారుండి మద్దతు ధర 6,760 చొప్పునిచ్చి పొద్దు తిరుగుడు పువ్వు పంటను కొంటామని హామీ ఇచ్చిండు. ఇక దాని ప్రకారమే అప్పట్లో అంగట్ల కొనుగోళ్లు షురువైనాయి. అయితే రైతుల నుంచి వచ్చిన మొత్తం పంట కొనకుండా కేంద్ర ప్రభుత్వం తన వాటాగా సేకరించాలనుకున్న మేరకే కొని చేతులు దులుపుకున్నారు. కడమ పంటను కొనుడే బంద్ చేసిర్రు. దీంతోని 75% పంటను రైతులు చాలా అగ్వకు అమ్ముకొని నష్టపోవాల్సి వస్తుంది. అందుకే సర్కారే మొత్తం పంటను కొనుక్కొని రైతులను ఆదుకోవాలని కోరుకుంటున్నా అని సీఎం కు లెటర్ రాసిండు హరీష్ రావు సారు. మరిగా సర్కారోళ్ళు ఏం ఆలోచన చేస్తారో చూడాలి.